ముఖ్యమంత్రి వర్సెస్ మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే, మంత్రి వర్సెస్ మాజీ మంత్రి. ఇలాంటి కాంబినేషన్లు రాజకీయాల్లో కామన్. చూడ్డానికి వినడానికి ఒక రేంజ్. అక్కడ మాత్రం ఎమ్మెల్యే వర్సెస్ సీఎం అన్నట్టుగా మారింది సిచ్యువేషన్. సీఎం అయితే నాకేంటి అంటున్నారట ఆ శాసనసభ్యుడు. కొందరు ఆడు మొగాడ్రా బుజ్జి అంటుంటే మరికొందరేమో మొండోడు బాబోయ్ అంటున్నారట. ఇంతకీ ఈ సిచ్యువేషన్ ఎక్కడ? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? సీఎం గిఎం జాంతనై నేనింతే అంటోన్న నర్సంపేట ఎమ్మెల్యే, వంగి వంగి దండాలు పెట్టనంటోన్న కాంగ్రెస్ సీనియర్, రేవంత్ తో అమీతుమీకి సిద్ధమంటోన్న మాధవరెడ్డి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన దగ్గర సీఎం గిఎం జాంతనై అంటున్నారట ఈ సీనియర్ కాంగ్రెస్ నేత. ఎప్పుడు సైలెంట్ గా కనిపించే ఆయన తాజాగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన వేళ మరోసారి పొలిటికల్ గా అటు అధికార పార్టీలో ఇటు ప్రతిపక్ష పార్టీలో హాట్ టాపిక్ గా నిలిచారు. సాధారణంగా మంత్రులొచ్చినా ముఖ్యమంత్రులొచ్చినా నానా హడావిడి చేసే ఎమ్మెల్యేలున్న ఈ కాలంలో మాధవరెడ్డి తీరు మరీ విచిత్రంగా ఉందని అధికార పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. ఏడాది కాంగ్రెస్ పాలన సందర్భంగా విజయోత్సవాల్లో పాల్గొనేందుకు నిర్వహించుకునేందుకు ఇటీవల వరంగల్ జిల్లాకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా ముఖ్యమంత్రికి సాదర స్వాగతం పలికారు. కానీ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాత్రం అటుపక్క తుంగి చూడలేదు. ఇప్పుడు ఇదే అంశం అధికార పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. హనుమకొండలో సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమాలన్నీ దొంతి మాధవరెడ్డి నివాసానికి కూతవేటు దూరంలోనే జరిగాయి. దొంతి మాత్రం అటువైపు వెళ్లలేదు, సీఎంను కలవలేదు. సరే, డిప్యూటీ సీఎం భట్టిని కూడా పట్టించుకోలేదు దొంతి. వాళ్లతో కలిసి అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు అస్సలు ఆసక్తి చూపించలేదు. సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఏకంగా ముఖ్యమంత్రిని లైట్ తీసుకోవడం, సొంత జిల్లాలో గంటల తరబడి సీఎం పర్యటించినా కనీసం ఆయన్ను కలవకపోవడం చర్చనీయాంశంగా మారింది. అసలు మాధవరెడ్డి మనసులో ఏముంది అన్నది కాంగ్రెస్ లీడర్లకు సైతం అర్థం కావడం లేదట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మొదటి నుంచి ఇదే విధంగా ఉంది దొంతి మాధవరెడ్డి తీరు. రేవంత్ సీఎం గా ప్రమాణం చేస్తే ఒక్కసారి కూడా ఆయన్ని కలిసి శుభాకాంక్షలు చెప్పలేదు ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే. తాజాగా రేవంత్ సీఎం హోదాలో జిల్లాకు వచ్చినప్పటికీ మర్యాదపూర్వకంగా అయినా ఆయన్ను కలవకపోవడం చర్చనీయాంశమైంది. ఒక్కసారంటే ఏదో పొరపాటు జరిగింది అనుకోవచ్చు, కానీ సీఎం రేవంత్ వరంగల్ జిల్లాకు రావడం ఇది మూడోసారి. కానీ ఎప్పుడూ ఆయన్ని కలిసేందుకు మాధవరెడ్డి ప్రయత్నించలేదు. దీంతో సీఎం వర్సెస్ నర్సంపేట ఎమ్మెల్యే అన్నట్టుగా తయారైంది తెలంగాణ కాంగ్రెస్ లో పరిస్థితి. రేవంత్ రెడ్డి వర్సెస్ మాధవరెడ్డి ఎపిసోడ్ కొత్తేవి కాదు. ఎన్నికలకు ముందు పాదయాత్రకు వచ్చినప్పుడు సైతం రేవంత్ ను లైట్ తీసుకున్నారు దొంతి. ములుగులో పాదయాత్ర ప్రారంభించిన రేవంత్ నర్సంపేట మీదుగా మహబూబాబాద్ వెళ్లాల్సింది. అయితే నర్సంపేటలో రేవంత్ రెడ్డి కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు దొంతి. కనీసం ఆయనకు మర్యాదపూర్వకంగానూ ఆహ్వానం పలకలేదు. దీంతో నర్సంపేటను తప్పించి మహబూబాబాద్ లో తన పాదయాత్ర కొనసాగించారు రేవంత్. ఎన్నికల ప్రచార సమయంలోనూ నర్సంపేట వైపు రేవంత్ రెడ్డి రాలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సైతం అదే రిపీట్ అయింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్ లో నిర్వహించిన సీఎం సభకు దొంతి మాధవరెడ్డి దూరంగా ఉన్నారు. ఎవరేమనుకుంటే నాకేంటి, నేనింతే, నా తీరింతే అన్నట్టుగా వ్యవహరిస్తోన్న దొంతి మాధవరెడ్డి రాజకీయంగా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. దీన్ని కొందరు మూర్ఖత్వం అంటుంటే మరికొందరు మొండోడని, ఇంకొందరు అహంకారమని రకరకాల పేర్లు పెట్టేస్తున్నారు. అయితే దొంతి ఈ రకంగా వ్యవహరించడానికి మంత్రి పదవి దక్కకపోవడమే కారణమన్న ప్రచారమూ జరుగుతోంది. కష్టకాలంలో కాంగ్రెస్ కు అండగా ఉన్న తనకు అన్యాయం చేశారని దొంతి ఆగ్రహంతో ఉన్నారట. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీని నిలబెడితే మంత్రి పదవి ఇవ్వకుండా అవమానించిన ముఖ్యమంత్రిని తానెందుకు గౌరవించాలి అనే భావనతో ఆయనున్నట్టు సమాచారం. కాబట్టి ఎమ్మెల్యేగా అందరితో పాటే తనకు నిధులొస్తాయని, ఆ మాత్రం దానికి ప్రత్యేకంగా సీఎంను కలవడం దేనికని అనుచరుల దగ్గర చెప్తున్నారట దొంతి. ఏదేమైనా అధికార పార్టీ ఎమ్మెల్యే ఈ విధంగా వ్యవహరించడం పొలిటికల్ గా ఆసక్తి రేపుతోంది.